తిరుమల తిరుపతి లడ్డు గురించి ఆ సిట్ నివేదిక బయటకు వస్తుంటే ఒక్కొక్క నిజం, కనీసం స్వామివారి లడ్డూలు మనం ఎంతో పరమ పవిత్రంగా ప్రసాదంగా తీసుకుంటాము, వాటిని కూడా అలా అపవిత్రం చేయాలి, లేకపోతే వాటిని అలా కలుషితం చేయాలని ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అంతే డబ్బు తప్ప ఇంకా ఏమి వద్దంటారా? వాళ్ళకి మనుషులతో పని లేదు, భక్తితో పని లేదు, దేవుడితో పని లేదు. దాచుకోవటానికి దోసుకోవటానికి వచ్చిన వాళ్ళకి భక్తితో ఎందుకు? వెంకటేశ్వర స్వామి అంటేనే అన్ని రాష్ట్రాలకి పెద్ద దేవుడు. అలాంటి లడ్డూలోని ఇలా కలిపారంటే వాళ్ళు ఎంత దుష్టత, ఎంత నీచాతి నీచంగా. జగన్మోహన్ రెడ్డి తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు లడ్డు ఇచ్చారు పంతులు గారు, ఇస్తే లడ్డు ఇలా పెట్టుకొని తీస్తాడు. నువ్వు తినలేని లడ్డు ఎంతమంది ప్రజలకు ఎలా పెడుతున్నావు, ఎంతమంది భక్తులు ఎలా తింటారు అనుకున్నావు అంటే అందులో కల్తీ కలిసిందని వాడు నోట్లో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. తెలిసే చేస్తారండి, తెలియకుండా ఎలా చేస్తారు? ఆ నెయ్యి బదులు ఆ కల్తీ నూనె వాడారు. రూపాయి కూడేసుకోవాలి, రిస్క్ బ్యాలెన్స్లు కట్టుకోవాలి. మందు మాఫియా, ఇసుక మాఫియా, లడ్డు మాఫియా, దేవుడిది కూడా మాఫియా చేస్తే వాడు పుట్టగతులు ఉండకుండా పోతాడు. 11 సీట్లు వచ్చినాయి ఇప్పుడు కన్నా. ఆలోచించుకోమానండి జగన్మోహన్ రెడ్డి.